యెషయా గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. అష్షూరు రాజైన సద్గోరు తద్దానను గొప్పగా అతడు షద్దోరునకు వచ్చి సంవత్సరమున షద్దోరీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకొని ఆ కాలమందు యెహోవా ఆమోజు కుమారుడు అనే యెషయా ద్వారా ఇలా సెలవిచ్చెను. నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదము నుండి జోళ్ళు తీసివేయను. అతడు అలాగ చేసి దిగంపనే జోళ్ళు లేక నడుచుండగా యెహోవా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి అష్షూరు గూర్చి
సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరే జోడులేకే నడుచుతున్న ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనుకోబడిన కుషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోగును. ఐగుప్తీయులకు అవమానమునట్లు పిరుదుల మీద వస్త్రములను ఆయన తీసివేసి వారిని కొనిపోవు. వారు తాము నమ్ముకొనిన కుషీలను గూర్చి తాము అతిశయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తులను గూర్చి విస్మయం నుండి సిగ్గుపడదు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అశ్షూరు రాజు చేతిలో నుండి విడిపింపబడవలనని సహాయం కొరకు మనం పారిపోయి ఆశ్రయించిన వారిని ఇలాగ సంభవించినదే మనం ఎట్లా తప్పించుకుందామని చెప్పుకుందరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ప్రార్థన చేసుకుందాం. దావిదినం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి సైన్యానికి వందనాలయ్యా. అయ్యా, నాకంటే ముందు వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నాయన్నా, నీ పాదాలు వందనాలయ్యా. పరిశుద్ధుడా, దయగలిగిన యేసయ్యా, నీ పాదాలు వందనాలయ్యా. వాటిని చదివే బిడ్డలు జ్ఞాపకం చేసుకోయ్యా, వారి సదాలు ఉంటున్నాయన్నా, నీకు వందనాలయ్యా. పాటలు పాడే బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నావా, నీ పాదాలు వందనాలయ్యా. నీకు వేలాది వందనాలు యేసయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు అయినా. అయ్యా, అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా, ఇక రాబోయే బిడ్డలు వచ్చినట్టు సహాయం చేయి ప్రభా. నువ్వు మాట్లాడయ్యా, నీకు యేసయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులైనా. పరిశుద్ధుడా, దయగలిగిన ఆయన, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, బలహీనమైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. ప్రతి బిడ్డని సన్నిధిలో స్తుతించడానికి నాయన రావడానికి నీ సహాయం దయచేయి ప్రభా. అయ్యా, మా శక్తి చాలదయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఒక్క బిడ్డతో మాట్లాడయ్యా. అయ్యా, నీకు స్తుతులు నాయన. ఆరాధన అంతట్లో దిష్టుడు ప్రభా. మా మధ్య నుండి నాయన ఒక్కొక్క చేసే బిడ్డ పాత్రలు ఆలకించయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీకు స్తుతులు నాయన. 10వ తరగతి రాసే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని యేసయ్యా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, నీ పాదాలు వందనాలయ్యా. ఆ బిడ్డలు తప్పు చేసి పరిసరానికి నీ సహాయంగా ఇచ్చే ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, నీకు స్తుతులు నాయన. బలహీనమైన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా. నీ గాయపాట దీవించి ఆశీర్వదించయ్యా. అయ్యా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అయ్యా, బిడ్డలు లేని వారికి గర్భాలు చేసుకున్నాయన, వారి గర్భాలు ఉంటాయా, నీ వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ పాదాలు వందనాలయ్యా. అయ్యా, నీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభా. నీకు సమస్తము సాధ్యమైన ఆయన హృదయ ఆశలు ఎరిగిన దేవుడు అయ్యా, నీ పాదాలు వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఆ బిడ్డలు కానీ దేవి కొరగా జరిగించిన ఆరాధన అంతా దిక్కుబడి ప్రభా. ఈ 40 రోజులు ఆయన నీకు జయం వచ్చినట్టు చేయాలి ఆయన. నీకు అపకీర్తి రాకుండా చేయాలి, నీకు కీర్తి వచ్చినట్టు చేయి ప్రభా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంకా బిడ్డలు నాయన వచ్చినట్టు సహాయం చేయాలి. బిడ్డలతో మాట్లాడాలి కదా, అనేక బిడ్డలు వచ్చినట్టు సహాయం చేయాలి. యేసయ్యా, నీ పాదాలు వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. అయ్యా, ఏ బిడ్డలకి ఏ బలహీనత ఉందో నీకు తెలుసయ్యా. వెలిగిన వాడమయ్యా యేసయ్యా, నువ్వు మాట్లాడయ్యా. బిడ్డలు నాయన సంతపరచుకున్నావా, నీ గాయపడస్తాలు ఇస్తాను నాయన. అయ్యా, ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నాయన. నీ సన్నిధిలో స్థుతించుకుని మా భాగ్యం మాకు దయచేసి నీకు వందనాలయ్యా. మేము బ్రతుకున్నవాడే నీకు పోయిన ఆయన, నీ దయే యేసయ్యా, నీకు వందనాలయ్యా. నీ పాదాలు లెక్కలేచుతున్న ఆయన. మా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. బలంగా వాడుకున్న ఆయన, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ పాదాలు వందనాలయ్యా. నా ప్రార్థన ఆలకించయ్యా. పనికి మాలిందని ప్రభా, ప్రయోజనం లేదు దాన్నయ్యా. నా బాధలకి నా పాత్రకు ప్రతిఫలం దయచేయమని పాపి నేను బతిమాలి పాదాల దగ్గర అడిగిన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈ యొక్క 20వ అధ్యాయంలో 5వ వచనాన్ని మళ్ళీ చదువుతున్నాను, చూడండి. 5వ వచనం. వారు తాము నమ్ముకున్న కూషీయులను గూర్చి, తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తులను గూర్చి విస్మయం ఉండి సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అధ్యాయంలో ఒక జనాంగం గురించి రాస్తా ఉన్నాడు. అశ్షూరీయులను గురించినటువంటి సంగతి రాస్తూ వారు ఏం చెప్తున్నారంటే, వారు నమ్ముకున్నది ఎవరంటే కూషీయులు నమ్ముకున్నారు. వారు అతిశయ కారణంగా చెప్పుకున్నది ఎవరి గురించి అంటే ఐగుప్తీయుల గురించి చెప్పుకుంటారంట. గత దినం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తీయులు చాలా బలమైన వాళ్ళు. వాళ్ళ రథాలు చాలా బలమైనవి, వాళ్ళ గుర్రాలు చాలా బలమైనవి. బలమైనటువంటి వారు కాబట్టి వారిని బట్టి అతిశయపడతా ఉన్నారు. కూషీయులు కూడా చాలా తెలివి కలిగిన వారు కాబట్టి వారిని నమ్ముకున్నారు. స్తోత్రం. హల్లెలూయా. మనుషులుగా మన జీవితాల్లో మనం ఎవరిని నమ్మాలి అంటే దేవుణ్ణి తప్ప మరెవరిని నమ్మడానికి వీలు లేదు. చాలాసార్లు మన నమ్మకం, మనం నమ్మేది దేవుణ్ణి కాకుండా లోకంలో చాలా రకాలైన వాటి మీద నమ్మకం ఉంచుతాం. మనం దేనిని ఎవరిని నమ్మటానికి వీలు లేదు. ఎందుకంటే మనం రక్షించగలిగింది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యాన్ని మీరు గమనిస్తే 118వ కీర్తనలో 118వ కీర్తన 8 వచనాలు చదువుతున్నాను. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులని మనుషులని నమ్ముకున్న కంటే దేవుణ్ణి ఆశ్రయించడమే మేలు అని వాక్యం చెప్తా ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులని నమ్ముతాం. మనుషుల్ని నమ్మి మనుషుల చేత మోసపోయి మనుషుల చేత గాయపరచబడి నిందలు పొంది అవమానాలు పొంది కృంగిపోతూ ఉంటాం. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులను నమ్ముకోవద్దు. ఎందుకు నమ్మొద్దు మనుషుల్ని? మనుషుల్లో ఎలా ఉంటారు, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది, మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి? మీకా గ్రంథము 7వ అధ్యాయం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కచ్చె కంటేనూ ముండ్లు ముందుగా ఉందురు. మనుషులు ఎలా ఉన్నారంటే వారిలో మంచివారు ముళ్ళ చెట్లు అంటూ, యథార్థవంతులను ఎలా ఉన్నారంటే ముండ్లు కంటే ముళ్ళుగా ఉన్నారు. మనుషులను నమ్ముకున్న అందుకనే చాలా మరి పొరపాటు అనే సంగతి మనం గ్రహించాలి. వీళ్ళ మనం మనుషులు నమ్మి మోసపోకూడదని భక్తుడైన యెషయా వారు కూషీయులను నమ్ముకుని వాళ్ళు సిగ్గుపడ్డారు. కూషీయులు నమ్మడం వల్ల వాళ్ళు సిగ్గు వచ్చింది. వాళ్ళకి చాలా నష్టం కలిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము మనుషుల్ని నమ్మి చాలాసార్లు ఏమవుతుంటామంటే మోసపోతూ ఉంటాం. మనుషుల స్వభావం పైకి కనబడదు.
మనుషుల క్రూరత్వం పైకి మనకు అర్థం కాదు, కానీ మనం మనుషులే నమ్ముతాం, మనుషుల మీదే ఆధారపడతా ఉంటాం. వారు కూడా మన తోటి వారే కదా, వారిని ఎలాగ మనం రక్షించగలరు, వారు ఎలాగ మనకు మేలు చేస్తారు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనుషుల మీదే నమ్మకం ఉంచుతాం, మనుషుల మీదే నమ్మకం ఉంచుతాం. చాలాసార్లు మనం నమ్మి మోసపోతా ఉంటాం. అలాగే బైబిల్లో గతంలో ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు, బిలాము ప్రవక్త మీద నమ్మకం ఉంచాడు బాలాకు రాజు. నీవే ఎలాగైనా సహాయం చేయాలన్నాడు. బిలాము వచ్చాడు, దీవించాలని శపించాలని చూచాడు, కానీ దీవెనే వస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మి బిలామును బట్టి మోసపోయాడు. శాపం వస్తున్నట్టు దీవెన వస్తా ఉంది. 7 స్థలాలు మార్చిన ఆయన శపించలేకపోయాడు. ఇలా గమనించండి. అందుకని మనము మనుషులను నమ్మకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి వెండిని బంగారం నమ్ముకోవచ్చా? మనుషులైతే నమ్మకూడదు. కానీ ఇవి విలువైన వస్తువులు కదా, వస్తువులు ఎలాగ మోసం చేయవు కదా అని కొంతమంది వారి ధనాన్ని నమ్ముకున్నారంట. చూడండి, కీర్తన గ్రంథంలోని ఒక మాట దేవుని వాక్యంలో చదువుతాం. కీర్తనలు 52వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకునక తన ధన సమృద్ధి యందు నమ్మిక ఇచ్చి తన చేతును బలపరుచుకున్న వాడు వీడేయని చెప్పుకొనుచు వాడిని చూచి నవ్వుదురు. దేని మీద నమ్మకం ఉంచాడంటే ధన సమృద్ధి యందు నమ్మకం ఉంచాడంట. ధన సమృద్ధి యందు నమ్మకం ఉంచితే ఏమి ఎదురైంది? చేటు ఎదురైంది. ఆ చేటుకు బదులుగా ప్రజలందరూ చూసి, ఓ ధన మీద నమ్మకం ఉంచాడు, ఏమి చేయలేకపోయాడని నవ్వుతారంట. స్తోత్రం. చాలా మంది ధనాన్ని నమ్ముకుంటున్నారు, అందుకనే ధనాన్ని కళ్ళకు అద్దుకుంటున్నారు. ధనం అంటే చాలా ఆశపడతా ఉన్నారు. డబ్బుంటే ఏదైనా జరుగుతుంది కదా అనుకున్నారు. కానీ మరి కోటీశ్వరులు కూడా చనిపోవడానికి కారణం ఏంటి? డబ్బు లేకనా, వెండి లేకనా, బంగారం లేకనా? అంటే అది ఉన్నా కానీ వారిని బ్రతికించలేదు. ధర్మం మీద నమ్మకం ఉంచారు, కానీ వారికి ఎదురైంది ఏంటంటే చీటే ఎదురైందంట. స్తోత్రం చెప్పండి. అందుకని ఈ లోకంలో దేని మీద మనం ఉంచకూడదండి, నమ్మకము ఉంచకూడదు. మనం పాట పాడుకుంటాం, నమ్మి నమ్మి మనుషులను నేను నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయాను, పలుమార్లు మోసపోయాను, పలుమార్లు you
గమనించండి, నమ్మాలి. ఎవరు నమ్మాలంటే దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఔషధం మీద నమ్మకం ఉంచకూడదు, ధనం మీద నమ్మకం ఉంచకూడదు, మనుషుల మీద నమ్మకం ఉంచకూడదు. పోనీ కొండలను నమ్ముకుందామా? చాలా పెద్దవి కదా మనకంటే, దానిలో చాలా విస్తారమైన చెట్లు ఉన్నాయి కదా, దానిలో కావలసినటువంటి వనరులు ఔషధాలు అన్నీ ఉన్నాయి కదా. కొండలు నమ్ముదామా? కొంతమంది కొండలను ఆశ్రయించారంట. దావీదు కూడా అందుకని అంటాడు, నేను కొండలను నమ్ముకుంటే నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు తప్ప ఏ కొండలను ఆదుకోదు. ఏ కొండలు నేను ఆశ్రయించినా నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఉదయకాలము నీవు నమ్మవలసింది దేవుణ్ణి మాత్రమే. వాళ్ళు కూషీయులు అంటే మహాజ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు నమ్మారు. నమ్మి ఏమైందంటే విస్మయం ఉందారు, సిగ్గులు ఉందారంట. యెషయా గ్రంథంలో ఆ వచనం చాలా తేటగా చెప్తుంది. వాళ్ళు కూషీయులను నమ్మి ఐగుప్తీయులను ఆశ్రయించి వాళ్ళు విస్మయం ఉంది, సిగ్గులుంది. ఈరోజు చాలా మంది మనుషులు నమ్మి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాళ్ళ ఎలా చేస్తారనుకోలేదయ్యా, ఎంత మోసం చేస్తారనుకోలేదు, ఎలా మాట్లాడతారనుకోలేదు, ఎంత ఘోరమైన పని చేస్తారనుకోలేదు. ఇలాగా చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను. విజయవాడలో సంతకెళ్ళి గేదె కొనుక్కుందామని ఒక ముసలాయన ₹1,00,000 పట్టుకొని వెళ్ళాడు. ఆ రోజంతా తిరిగిన తనకు మంచి గేదె దొరకలా. అక్కడే బంధువులు ఉంటే బంధువుల ఇంటికి వెళ్ళి ఆ రాత్రి పడుకొని తెల్లవారి సంతలో కొనుక్కుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చెప్పాడు ఈ విషయం, అమ్మా నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, గేదెలు కొనుక్కుందామని వచ్చాను, మంచి గేదె దొరకలేదు, రేపు ఉదయాన్నే సంతకెళ్ళి చూసుకొని కొనుక్కొని వెళదామని వచ్చాను, మరి ఈ రాత్రికి ఇక్కడ మీ దగ్గర ఉందామని వచ్చానంటే, సరే మంచిది ఉండమన్నాను. భార్య భర్త ఇద్దరు ఆలోచించుకున్నారంట, దీన్ని చంపేస్తే మనకి ఎంత వస్తాయి? ₹1,00,000 మిగిలింది. మంచి భోజనం పెట్టారు, వరండాలో మంచం వేశారు, దుప్పటేశారు. వాళ్ళు వంట చేసే లోపు ఈయన కొంచెం అలా రోడ్డుకి వెళ్దామని వెళ్ళాడు. వెళ్ళి అటు ఇటు తిరిగి మళ్ళీ లోపలికి వద్దామని వచ్చి లోపల వీళ్ళిద్దరు లోపల కూర్చొని మాట్లాడుకునే మాటలు విన్నాడు. అప్పుడే భయం వేసింది. 1,00,000 వాళ్ళ చేతికే ఇచ్చాడు ఆయన. ఖచ్చితంగా పడుకుంటే చంపుతారని విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి, బస్ స్టాండ్లో చాలా మంది పడుకుంటుంటారు, నా దగ్గర డబ్బులు కూడా లేవు కాబట్టి పడుకున్నాడు. హాయిగా ఉదయాన్నే లేచి ఆ ఇంటికి వెళ్ళాడు. వీళ్ళు సిద్ధపరచిన ప్రకారం, పథకం ప్రకారం మంచం వేశారు, దుప్పటేశారు, దిండేశారు, అన్ని వేశారు. వాళ్ళకు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు స్నేహితుల ఇంటికి వెళ్ళాడు. ఒక రోజైంది, వాడు వస్తాడనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. అబ్బాయి రాత్రి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చాడు. వస్తే బయట వరండాలో ఏమేస్తుంది? మంచం, దుప్పటే, దిండు. చక్కగా ఓహో నేను వస్తే పడుకుంటారని, నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఉంటారని, అలాగే నా కోసం వేసినట్టున్నారని వాడు చక్కగా పడుకుని దుప్పటిగా ముసుగేసుకొని పడుకున్నాడు. మధ్యరాత్రి లేచి బయటకు వచ్చేది గడ్డపల్లి తీసుకొని. ముసుగేసిన ముసలాడు అది చూడకుండానే అది కదిలిస్తే మళ్ళీ ఎగుతాడుగా.
గడ్డ పలుకు మెడ మీద పెట్టేసి నొక్కి చంపేశాడు. చంపి అప్పుడైనా మొహం చూసారా? చూడ అదే దుప్పట్లో మూట కట్టి బందర్ కాలంలో తీసుకెళ్ళి డూలిచ్చేసాడు. మధ్యరాత్రి ఉదయాన్నే చూస్తే ముసలి ఇంటికి వచ్చిన డబ్బులు అన్నాడు. అది చంపింది ఎవరు? మరి ఎవరిని చంపాం? ఇంకంతే. ఆ డబ్బులు ఇచ్చి చంపింది ఎవరు వెతికిలాట మొదలు పెట్టారు. ఫోన్లు చేశారు. ఎవరి కోసం అంటే వాళ్ళ అబ్బాయి కోసం. ఎక్కడ చేసినా మా దగ్గర లేడు, మా దగ్గర లేడు. కంకిపాడు లాకుల దగ్గరికి వెళ్ళి చూస్తే చచ్చిపోయిన మూట అక్కడ ఉంది. తీసి చూస్తే ఎవరైనా కొడుకుని చంపారు. ఎంత మోసం! ఆ ముసలుడు అనుకున్నాడు, నా బంధువులని, నా సొంత వాళ్ళని, నా వాళ్ళని నమ్మారు. ఎంత మోసం చేస్తారా? మనుషుడా ఏమి విత్తుదో ఆ పంటనే వస్తుంది. అది నాకే వస్తుంది, నా మీదకే వస్తుంది మోసం. నేను చేసే అన్యాయం నా మీదకే తిరిగి వస్తుందని అనుకోలేదు, ఊహించలేదు వాళ్ళు. చాలాసార్లు మనము మన జీవితాల్లో ఆలోచించాలి. ఎవరిని ఈ లోకంలో మనుషులుగా మనం నమ్మడానికి వీలు లేదు. స్తోత్రం. నమ్మొద్దు. ఎవరు నమ్ముకోవాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుని పైన నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. స్తోత్రం. ఆయన ఎప్పుడు మోసం చేయడు, అన్యాయం చేయడు. నీ గొంతు మీద ఎప్పుడు ప్రాణాపాయ స్థితి తీసుకురాడు ఆయన. ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. నిన్ను నమ్మి నీకు అవసరమైతే నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడే కానీ నీ ప్రాణాన్ని కోరేవాడు కానీ కాదు. స్తోత్రం. ఆయన ఎలాంటి దేవుడు అంటే నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. దావీదు చాలా కీర్తనలలో రాస్తాడు ఏమనంటే, నేను నమ్ముకొనదగిన దేవుడు నా సహాయం, నా కేడము అని చాలాసార్లు ఆయన అంటాడు. ఎందుకంటే ఆయన తప్ప నమ్మదగిన వాళ్ళు ఎవరో లేరు. దేవుని బిడ్డ కదా, ఈ ఉదయకాలం ఒకసారి ఆలోచించండి. మీరు నమ్మాల్సింది ఏమిటంటే దేవుని మాత్రమే. ఆయన ఏం చేస్తాడు నమ్మితే? మార్కు సువార్త 9:23 చాలాసార్లు వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎట్లా నమ్మాలి? సూచికలు. యోహాను సువార్త 21 రాయబడింది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చాలాసార్లు మనం నమ్మలేకపోతున్నాం, యేసయ్యను నమ్మలేకపోతున్నాం. నమ్ముట నీ వల్ల అయితే కనుక దేవుని వల్ల సమస్తము నీకు సాధ్యమే. కానీ నమ్మట్లా. నమ్ము. పరిపూర్ణంగా ఆయన మీద నమ్మకం ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ కొరకేం పెడతాడంటే ప్రాణాన్ని పెడతాడు, రక్తాన్ని కాలుస్తాడు. నీ కొరకు ఏం చేయడానికైనా ఆయన సిద్ధమే. ఆయన తన 2 చేతులు సాపి పిలుస్తున్నాడంట, రండి నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. రండి, మీరు రోకలు లేకుండానే భోజనం చేయండి. రండి, మీకు నెమ్మదినిస్తాను. రండి, నడుచుకోండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన పిలిచి నమ్మదగినటువంటి దేవుడుగా మన కార్యాలన్నింటి జరిగించే గొప్ప దేవుడే ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. యువతి కాలం ఒక్కసారి మన జీవితాల్లో మనము దేనిని నమ్మినా, ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు కనుక ఒక్కసారి దేవుని మీద మన నమ్మకం ఉంచుతాం. దేవా, నీవు తప్ప నాకు ఎవరు లేదయ్యా, నమ్మదగిన దేవుడు నీవే, నా నమ్మకం నీవే, నా కోట నీవే, నా కొండ నీవే.
ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా నీ పాద సన్నిధిలో ప్రార్థించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి ఉన్నాను. గడిచినటువంటి కాలమంతా నీ కృప చేత మమ్మల్ని నింపి సజీవులుగా ఉంచి మీ సన్నిధి మాతో ఉంచేందుకు వందనాలు. మీ ఉచితమైన మహాకృప మా పట్ల చూపిన దేవా స్తోత్రం. నీ సన్నిధి కాంతి మాతో ఉంచి ఎదుగో ఈ సంవత్సరం ప్రభా మార్చి నెల చివరి వారంలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎదుగు నాయన ఈ ఉదయకాలపు ప్రార్థనలోనికి నాయన ఎదుగో ప్రభా నీ బిడ్డలను ఓపికతో లేవనెత్తి మీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రం. మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మనుషులను నమ్ముకుని కంటే నిన్ను ఆశ్రయించునే మేలని మీ వాక్యంలో చూసామయ్యా. అవునయ్యా, మనుషులు యథార్థవంతులు, నమ్మకమైన వారు ఎలాంటి వారో మీ వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ లోకంలో ప్రభావ మా జీవితాల్లో నాయన దేనిని నమ్మకూడదు. ఎదుగు వెండిని కానీ బంగారుని కానీ ధన సమృద్ధి అందు మేము నమ్మకం ఉంచక నీ మీదనే నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి. గొప్పవారిని రాజులను నమ్మిన ప్రయోజనమేదయ్యా. ఎదుగో బహుబలమైనవని కొండలు నమ్మిన ప్రయోజనం ప్రభా. నిన్ను మాత్రమే నమ్మాలి. నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. నీ మీద నమ్మకం ఉంచడానికి సహాయం చేయండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దర్శించండి. వారు నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నమ్ముట వల్ల సమస్తమైన కార్యములు సాధ్యమేనని వారు గ్రహించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని దీవించండి. కుటుంబాలకు కావలసిన ఆదరణ తెచ్చండి. కుటుంబ అవసరాలు తీర్చండి. కుటుంబానికి ఉన్న ప్రతి అక్కర తీర్చునైన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రభా సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంఘాన్ని మీరు దీవించండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. సంఘము నీ కొరకు సిద్ధపడిన సంఘముగా నీ రాకడ కొరకు ఆయత్తపడిన సంఘం ఉండడానికి సహాయం చేయండి. దేవాలయ సంఘంలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎదుగు ఐక్యత మీద దయచేయండి. ఏక మనసుతో ప్రార్థించే కృప దయచేయండి ప్రభావ. మా సంఘమే కాదు కానీ ప్రతి సంఘమును బట్టి, సేవకులను బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయా ఎదుగు ప్రభావాన్ని ఉదయకాలము గ్రామాన్ని బట్టి, గ్రామ ప్రజలను బట్టి, నాయకులను బట్టి, అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎదుగు నాయన గ్రామం చుట్టుదోతలు కావలిగా ఉంచండి. గ్రామం మీదకి ఏ విధమైన విపత్తులు, తెగుళ్ళు రాకుండా చేయండి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించయ్యా. వారి బలహీనత ఏదైనా సరే ఆ బలహీనతల నుంచి వారిని స్వస్థపరిచి సహాయించి దైవ శక్తుల చేత బాధించబడుతున్న వారిని విడుదల కలిగించి సహాయించి నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భఫలం, గర్భంతో ఉన్న వారి సుఖమైన పరిస్థితిని, చంటిపిల్ల తల్లికి కావాల్సిన ఆరోగ్యాలను దయచేయండి. చదువుకునే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలు ఎందుకు వారు చదువుతున్న చదువులను, రాస్తున్న పరీక్షలను తోడుగా ఉండండి. 10వ తరగతి పరీక్ష జరుగుతుండగా ప్రభావ రాస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభావ మీ సన్నిధిలో ఆయన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్క బిడ్డను బట్టి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం. వారి వ్యక్తిగత జీవితంలో వారి వ్యక్తిగత అవసరాలన్నీ తీర్చండి. ఈ రోజును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు ప్రభువాని బిడ్డలు వెళ్ళే ప్రతి ప్రయాణంలో పనిలో మీరు తోడుగా ఉండండి. వ్యవసాయంలో తోడుగా ఉండండి. వ్యాపారంలో తోడుగా ఉండండి. ప్రతి విషయమందులో వారికి మీ కాపుదల దయచేయండి. ఎండదపైన వరదపైన తగలకుండా చేయండి. వారి ప్రయాణం అంతట్లో సురక్షితాన్ని కలిగించండి. ఇది మళ్ళా మేము కూడుకునేంత వరకు నీ కాపుదల మాతో ఉంచి మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామమును బట్టి అడుగుచున్నాను మా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రవేశ రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం
చేరిన వారందరికీ సకల పరిశుద్ధులకు తోడైండి నడిపించును గాక. ఆమేన్.